అండి, వెల్కమ్ బ్యాక్ టు రూపీస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మన కిచెన్లో చికెన్ బిర్యానీ అండి. నేను ఈరోజు ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఎలా ప్రిపేర్ చేయాలని చెప్పేసి. సో దాని తయారీ విధానం చూద్దామా అండి. ఇది 1.5 kg చికెన్ అండి. బిర్యానీకి అంటే వాళ్ళు ఇలా పెద్ద పెద్ద పీసెస్గా కొడతారు. చూడండి, మంచిగా ఒక 4 times ఇలా మంచిగా వాష్ చేసేసుకొని ఇలా మనం నార్మల్ పీసెస్నా కొట్టించుకోవచ్చు, లేకపోతే ఇలానా కొట్టించుకోవచ్చు. సో వాళ్ళకి చెప్తే వాళ్ళు కొట్టిస్తారు. మంచిగా ఒక 3 times బాగా వాష్ చేసేసి నిమ్మకాయ ఉప్పు వేసేసి బాగా కడిగేసేయాలండి ఒక 3 to 4 times. ఇప్పుడు దీంట్లో డేక్షాలు ఇలా దీంట్లోనే బిర్యానీ చేస్తున్నాను కాబట్టి కొంచెం వెడల్పుగా ఉండాలి. అప్పుడే బిర్యానీ కుక్ చేసినప్పుడు మంచిగా చికెన్ కుక్ అవుతుంది, రైస్ కూడా మంచిగా పొడి పొడిగా వస్తుంది. సో దానికి ఫస్ట్గా ఇలా చికెన్ అంతా వేసేసుకొని దీంట్లో ఫస్ట్ లెమన్ స్క్వీజ్ చేసుకోవాలండి. ఒక పెద్ద లెమన్ తీసుకొని స్క్వీజ్ చేసేసుకోవాలి. చాలా బాగుంటుందండి. దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న ఇలా సన్నగా పొడుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక 7 to 8 అండి. పుదీనా ఒక కట్ట, ఎక్కువగా వేయొద్దండి, మళ్ళీ మనం రైస్ మీద నుంచి కూడా వేస్తాం కాబట్టి ఒక కట్ట చాలా సరిపోతుంది. బిర్యానీకి ఇలా ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. బిర్యానీకి అందరూ ఆనియన్స్ ఫ్రై చేస్తారు, కానీ మాడగొట్టినట్టుగా ఫ్రై చేస్తారు. అలా ఫ్రై చేయొద్దండి, ఇలా లైట్ పింకిష్ కలర్గా ఫ్రై చేసుకోవాలి. నేను ఇది ఎప్పుడైనా మళ్ళీ ఇంకొకసారి వీడియో పెడతాను ఎలా ఫ్రై చేసుకోవాలని చెప్పేసి. ఇలా ఫ్రై చేసుకోవాలండి, మరి బాగా బ్లాక్గా ఫ్రై చేయొద్దు. సో ఇది పెద్ద ఆనియన్స్ ఒక 2 దీంట్లోనే వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో పెరుగు ఒక కప్పు పెరుగు అండి. ఇది ఒక 3 steps ఉంటుందండి అంతే. చూడడానికి ప్రాసెస్ పెద్ద ప్రాసెస్లా ఉంటుంది, కానీ మనం నాకైతే రెగ్యులర్గా చేస్తుంటా కాబట్టి నాకు అంత పెద్ద ప్రాసెస్ అనిపించదు. సో దీంట్లో ఒక 2 tablespoon ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్, దీంట్లోనే టేస్ట్కి తగినంత సాల్ట్, చికెన్కి ఎంత సరిపోతుందో మళ్ళీ చూసి వేసుకోండి, ఎందుకంటే రైస్లో కూడా వేస్తాము. 2 spoons వేసాను, మళ్ళీ ఒక్కసారి చెక్ చేసుకున్నాం తర్వాత. ఒక 4 spoons కారం, ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ అండి. ఇప్పుడు దీంట్లో ఒక 1 spoon పసుపు, దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసి మ్యాగ్నేట్ చేసేసి ఒక 2 hours రెస్ట్ ఇచ్చేద్దామండి. ఇది 1.5 kg చికెన్ కాబట్టి రైస్ 1 kg సోక్ చేసుకోవాలి. బాస్మతి రైస్ ఒక 1 hour ముందే నానబెట్టుకోవాలండి రైస్ని. వేసి ఇప్పుడంతా బాగా మిక్స్ చేసేసుకొని కలిపి పక్కన ఉంచుకుందాం. ఎంత మంచిగా మ్యాగ్నెట్ అయితే బిర్యానీ అంత మంచిగా టేస్ట్గా ఉంటుంది. చికెన్ కూడా మంచిగా టెండర్గా జ్యూసీగా ఉంటుందండి. రేపు బిర్యానీ చేసుకుంటామంటే కూడా ముందు రోజు కూడా మనం ఇలా చికెన్ మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకా ఈజీగా కూడా అయిపోతుంది. నేను ఎప్పుడు అలానే చేస్తానండి. ఈరోజు మీకు వీడియో చూపించాలని చెప్పేసి 2 hours బిఫోరే నేను సోక్ చేసి పెడుతున్నాను, మ్యారినేట్ చేసి పెడుతున్నాను. కొంచెం కారం తక్కువ పడిందండి, నేను చూసుకున్నాను, చెక్ చేసుకుని మళ్ళీ వేసుకున్నాను. సాల్ట్, ఎందుకంటే మళ్ళీ మనం రైస్లో కూడా సాల్ట్ వేస్తాం. కారం అంతా ఇక్కడే కరెక్ట్గా మనం చూసుకోవాలి, మళ్ళీ కలిపేది ప్రాసెస్ ఉండదు కాబట్టి ఒకసారి చెక్ చేసేసుకోవాలండి.
ఇప్పుడు దీన్ని ఒక 2 అవర్స్ మ్యాగ్నేట్ చేసి పక్కన ఉంచేద్దామండి. ఇదే ఫస్ట్ స్టెప్ అండి. చికెన్ బాగా మ్యాగ్నేట్ చేసుకొని ఒక 2 అవర్స్ రెస్ట్ ఇచ్చేసాం. 1 kg ఆఫ్ బాస్మతి రైస్ అండి. ఇది కడిగేసి 1 అవర్ ముందే సోక్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు ఒక సెకండ్ స్టెప్ అండి. ఇప్పుడు ఒక ఇంకొక డేక్ష తీసుకొని దాంట్లో 1.5 లీటర్ వాటర్ వేసుకోవాలి. వేసుకున్నాక ఇప్పుడు దీంట్లో బే లీఫ్, అదే బగారాకు, స్టార్ ఫ్లవర్స్, బడి ఇలాచి, ఓవరాల్ మొత్తం గరం మసాలా, పట్టా, లవంగా, ఇలాచి, సాజీరా, అనాసి పువ్వు అన్నీ వేసేసుకొని దీంట్లో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, దీంట్లోనే ఒక 6 to 7 పచ్చిమిర్చి సన్నగా పొడిగా కట్ చేసేసుకుంది. ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతుంటుంది కదా, సో ఇప్పుడు లెమన్ వేసేసుకోవాలి. లెమన్ జ్యూస్ మళ్ళీ దీంట్లో స్క్వీజ్ చేసేసుకొని ఈ తొక్కని పడేయవద్దు, ఈ తొక్కని కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇలా తొక్కతో సహా లెమన్ కూడా వేసేసుకోవాలండి. లెమన్ వేస్తే రైస్ మంచిగా కుక్ అవుతున్న పొడిగా అవుతుంది. మంచిగా రైస్ కూడా మంచిగా లుక్ బాగుంటుందండి. నేను చూపిస్తాను మీకు. సో దీంట్లోనే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని వాటర్ బాయిల్ అనిద్దాం. ఇప్పుడు దీని మీద ఒక మూసేసుకున్నాను. ఇప్పుడు ఇది సెకండ్ స్టెప్ అండి. వాటర్ బాగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతుంది కదా, మనం సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ దీంట్లో వేసేసుకోవాలి. ఇలా రైస్ అంతా వేసేసి ఇంకొక 10 minutes కుక్ చేసుకుందామండి. మూత మూసేస్తాం. ఇంకా నేను గ్యాస్ ఆఫ్ చేసేసానండి. ఒక్క 2 బాయిల్కి రైస్ కూడా కుక్ అయిపోయింది. ఇలా ఒక 80% వరకు చూడండి. ఇలా పట్టుకొని ఇలా నొక్కితే చాలు. ఇంకా 20% చికెన్లో కుక్ అవుతుంది రైస్. కుక్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు చికెన్ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, దీంట్లో రైస్, కుక్ చేసుకున్న రైస్ని వేసేసుకోవాలండి. మీకు కావాలంటే కింద రైస్ పైన చికెన్ అలా కూడా వేసుకోవచ్చు. సో నేను అలా వేయనండి. కింద మొత్తం చికెన్ మ్యారినేట్ చేసి పెట్టాను కదా, అదే పైన రైస్తో ఫిల్ చేసేస్తాను. ఇప్పుడు సోక్ చేసి పెట్టుకున్న కుంకుమ పువ్వు అండి. కుంకుమ పువ్వు లైట్గా, ఫుడ్ కలర్ ఎక్కువ యూజ్ చేయొద్దు. అలానే కుంకుమ పువ్వు నేను వేడి నీళ్ళలో సోక్ చేసి పెట్టుకున్నానండి. ఇలా లేయర్గా వేసుకుంటూ చికెన్ ఉడకాలి కాబట్టి ఈ వేడి నీళ్ళు ఉంది కదండి, రైస్ కుక్ చేసిన వేడి నీళ్ళు ఇలా పోసేసుకోవాలి. ఇలా వేడి నీళ్ళు పోస్తే చికెన్ తొందరగా కుక్ అవుతుంది. ఇంకా మనం చల్ల నీళ్ళు పోయొద్దు, ఇదే నీళ్ళు పోయాలి. ఇప్పుడు సేమ్ మళ్ళీ రిపీటెడ్. ఒకటి కుంకుమ పువ్వు వేసేసి లేయర్, మళ్ళీ కొంచెం వేడి నీళ్ళు పోసుకున్నాము. ఇలా వేసేసి ఇప్పుడు పుదీనా కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. దాన్ని లైట్గా ఇలా స్ప్రింకిల్ చేసేసుకోవాలండి. ఎక్కువగా వేయద్దు, లైట్గానే వేసుకోవాలి.
సో నెక్స్ట్ మళ్ళీ రిపీట్ ఇలానే రైస్ వేసుకోవాలి. ఈ నిమ్మకాయ తొక్కులు ఉంది కదా, తీసేయాలి పక్కకి. ఎందుకు వేసాను మీకు ముందే చెప్పాను కదండి, నిమ్మకాయ ఎందుకు వేసాను మీకు తర్వాత చెప్తాను అని చెప్పేసి. చూడండి, రైస్ మంచిగా వైట్గా కలర్గా లుక్గా ఉంటుంది, ఇంకా పొడి పొడిగా బాగుంటుంది. ఇదిగోండి, లేకపోతే మనం నిమ్మకాయ వేయకపోతే రైస్ అంతా ఇలా స్టిక్కీగా ఉంటుంది. మనము వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు హోల్ గరం మసాలా వేసుకున్నాం కదండి. సో అదంతా గరం మసాలా అంతా వద్దు, మనం తింటూ ఉంటే నోటికి ఇలా తగులుతూ ఉంటుంది, అది వద్దు అంటే నేనైతే తీసేస్తాను. ఆ ఫ్లేవర్ అంతా వాటర్ బాయిల్ అయినప్పుడే రైస్కి బాగా పట్టిస్తుంది. సో మనం తీసి పక్కన ఉంచేయాలండి. ఇగో నేను ఇప్పుడు అంతా తీసేసాను, ఇందులో మొత్తం తీసేస్తానండి. మా ఇంట్లో నచ్చదు, మీరు అలానే వేసేసుకోవచ్చు కదండి. ఇంకొక గిన్నెలో వేడి నీళ్ళు కింద పడేయద్దు, వేడి నీళ్ళు పెట్టుకోవాలి, నేను చెప్తాను. వేడి నీళ్ళు పక్కన తీసి పెట్టుకోవాలండి. సో రైస్ అంతా ఇలా డ్రైన్ చేసేసుకోవాలి ఒక చిల్లు గిన్నెలో. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఇది థర్డ్ ప్రాసెస్. సో ఇదే ఫైనల్ ప్రాసెస్. అంతా వాటర్ అంతా ఇవినాక, ఇలా వాటర్ అంతా బాగా డ్రైన్ అయ్యాక దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు గరం మసాలా అంతా ఇదిగోండి నేను తీసేస్తున్నాను, మీకు చూపించడానికే ఇట్లా వేసి చూపిస్తున్నాను. ఇలా ఓకే, పుదీనా. ఇప్పుడు అంతా మనం రైస్ అంతా వేసేసుకున్నాం కదండి. కుంకుమ పువ్వు వాటర్ లాస్ట్ ఫైనల్ ఇలా వేసేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా. ఫ్రై ఆనియన్స్ కూడా వేస్తారు, సో నేను అలా వేయలేదు, మొత్తం చికెన్లోనే మ్యాగ్నేట్ చేసి పెట్టేశాను. ఒక్కొక్క దానికి ఒక్కొక్కలా ఉంటుందండి బిర్యానీస్లో, నేనైతే వేయలేను. ఓన్లీ సింపుల్గా పుదీనా, కొత్తిమీర. నేను ఫ్రైడ్ ఆనియన్ ఓన్లీ చికెన్లోనే వేశాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఇది మన లాస్ట్ ఫైనల్ స్టెప్ అయిపోయింది. ఇంకొక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసేసుకుందాం. చూడండి, లాస్ట్కి నెయ్యి వేసేసుకొని కుక్ చేసేసుకుందామండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్, లో ఫ్లేమ్లో 15 మినిట్స్ అండి. నేను చెప్పాను కదా, రైస్కి యూజ్ చేసిన వేడి నీళ్ళు కింద పారబోయొద్దు, ఇలా రైస్ మీద ఉంచాలి, ఇలా డేక్ష మూత మీద ఉంచాలండి. చూద్దామండి. అయిపోయిందండి, మనకి రైస్ అయిపోయింది అంటే ఇలా పొడి పొడిగా పైన కనిపిస్తుంటుంది. చూడండి, ఇలా పొడి పొడిగా పైన కనిపిస్తుంటుంది రైస్. ఇలా నాకు ఇంకా కొంచెం డౌట్గా అనిపిస్తే కూడా ఇలా సైడ్లో నుంచి ఇలా చూడండి. సో డ్రైగా వచ్చేస్తే రైస్ అయిపోయినట్టు. ఇంకా చికెన్ ఉడికిందో లేదో చూసుకుందాం. ఆల్రెడీ రైస్ చూడండి, చికెన్ పీస్ ఉడికిందో లేదో చూస్తాం. రైస్ 20% కుక్ అవ్వాలి చికెన్లో. వేడిగా ఉంది. చూడండి, చికెన్ ఉడికిపోయింది. ఇలా పీస్ నొక్కి చూస్తే అర్థమైపోతుంది. చికెన్ ఉడికిపోయింది కదండి. సో అయిపోయింది, బిర్యానీ రెడీ అయిపోయింది. బిర్యానీ ఇలా చేస్తుంటే ఇల్లంతా ఫుల్ బిర్యానీ స్మెల్ ఉంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. కానీ ఇప్పుడే మీరు తినకండి, ఒక్క 15 మినిట్స్ ఆగాక తినండి, చాలా టేస్ట్గా ఉంటుంది. నేను 15 మినిట్స్ తర్వాత తీస్తాను. గ్యాస్ ఆఫ్ చేసేసాను కంప్లీట్గా.
అయిపోయిందండి. వేడి వేడిగా చికెన్ బిర్యానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. వేడి వేడిగా తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. దానికి మిర్చి కసాలన్నా లేకపోతే రైతానా దేంతోనా తినా బాగుంటుందండి. సో ఇంకెందుకండి లేట్, మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఉన్న మన ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రూపీస్ కిచెన్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి, అప్పుడే అర్థమవుతుంది ఎలా చేశానో బిర్యానీ, ఎలా 3 స్టెప్స్గా మీకు అన్నీ చెప్పాను అని మీకు అర్థమవుతుంది.